ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతిగా చూసుకుంటే 3 సినిమాలు ఏదైతే దాంట్లో 2 సినిమాల్లో చేశారు సార్. అంటే ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి పైగా బ్లాక్ బస్టర్ పొంగల్ చూస్తే సంక్రాంతికి వస్తున్నాము అంటే మామూలుగా జనరల్గా సంక్రాంతి 2 రోజులు హౌస్ఫుల్స్ ఉండడం ఈ మామూలే. అయిపోయిన తర్వాత కూడా సంక్రాంతి మొదలైంది సార్. వచ్చినోడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు రావట్లేదు. వస్తే 10 మంది 20 మంది 60 మంది వచ్చారంట. మొన్న రీసెంట్గా ఈ సినిమా రికార్డ్ అది 60 మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 60 మంది సినిమాకి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సక్సెస్ దాంట్లో మీ క్రెడిట్ కానీ చూసుకుంటే? తెలుగువాడికి సంక్రాంతి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి. తెలుగువాడికి ఏ రాష్ట్రంలో అయినా ఎప్పుడు కూడా ఒక హీరో కానీ ఒక యాక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ సంక్రాంతికి నా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. అది ఒక సెంటిమెంట్. ఎవ్రీ ఇయర్ నేను హిట్లు ఇస్తున్నా. సామాజిక లాస్ట్ ఇయర్ వీరాంజనేయులు వీరయాత్ర ఇతర సినిమాలు హిట్ అయినాయి. ఇవన్నీ పక్కన పెడితే నాకు అనిల్ రావుపూడి ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నేను చైర్ వదిలి లేచి దొల్లి నవ్వుతున్నాను. ఆ రోజు చెప్పాను, భయ్యా ఇది బ్లాక్ బస్టర్ కొడుతున్నావు నువ్వు, మామూలు హిట్ కాదు ఇది అంటే. కథాబలం అంటే కథాబలం అంటే దాంట్లో కథ లేదు. ద వే ద డైరెక్టర్ హస్ ట్రీటెడ్ ద ఫిల్మ్. నిజంగా ఇవాళ సంక్రాంతి సినిమా ఫస్ట్ సంక్రాంతి సినిమా అంటే ఇట్ ఈస్ సంక్రాంతికి వస్తున్నాం ఇంక్లూడింగ్ సాంగ్స్తో సహా. నా అదృష్టం. నేను చాలామంది ఎవరిని డైరెక్టర్స్ని నేను ఈ వేషం మీతో చేయాలనుందని నేను ఇప్పుడు అడగను. ఒక్కళ్ళిద్దరిని అడుగుతా. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అనిల్ రావుపూడి అందులో ఒకడు. ఎప్పుడు చేస్తున్నాం మనం అంటే నేనే మీ దగ్గరికి వస్తా అన్నాడు. మొన్న పిలిచి కథ చెప్పినప్పుడు సంక్రాంతికి హిట్ కొడుతున్నాం అన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ హిట్టే కాదు లైబ్రరీ ఫిలిం అది. సరదాగా ఎలాగైతే శ్రీవారి ప్రేమలేఖ, ఓ చిత్రం బళ్ళారి చిత్రం, జంబలగడ్డి పంబ వేసి చూసుకుంటున్నారు, ఇది కూడా తరాల పాటు ఇంట్లో ఫంక్షన్ జరిగినా వేసుకుని చూసే సినిమాలో నేను ఒక భాగం. నిజంగా సంతోషంగా ఉంది ఆ రోల్ చేయడం, మంచి రోల్ నాకు ఇవ్వడం. ఐ థ్యాంక్ అనిల్ రావుపూడి, అనిల్ రాజు గారు అండ్ టీమ్. అండ్ వెంకటేష్ నాకు మద్రాస్ నుంచి మంచి ఫ్రెండ్ ఆయన. వి ఆల్ బిలాంగ్ టు వన్ క్లబ్ ఆల్సో. వెంకటేష్తో నేను చేసింది ఏంటంటే అన్ని హిట్లే. 2 టౌన్ రౌడీ సూపర్ హిట్ ఫిలిం. దాసనారాయణరావు గారు. దృశ్యం సూపర్ డూపర్ హిట్ ఫిలిం. దృశ్యం 2 సూపర్ డూపర్ హిట్ ఫిలిం. 4th ఫిలిం మా కాంబినేషన్. రియలీ వి ఎంజాయ్డ్. మేము చేస్తున్న సీన్స్ కానీ ఇది కానీ. వెంకటేష్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో అందరం కలిసి ఇంత మంచి సంక్రాంతితో ఈ సంవత్సరం ప్రారంభం అనేది ఐఎమ్ సెలబ్రేటింగ్ సంక్రాంతి. నిజంగా ఈ ఇయర్కి ఒక మళ్ళీ బూస్టర్ రాకెట్తో ముందుగా